న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా సెలవులు ముగియడంతో పల్లెవాసులంతా పట్నం బాట పట్టారు. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ పెరిగింది. ఇక పెరిగిన ట్రాఫిక్ ను నియంత్రించేందుకు గత రాత్రి నుంచి పోలీసులు హైవేపైనే విధుల్లో ఉన్నారు. ఇక చిట్యాల చౌటుప్పల్ ప్రాంతం వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక నకిరేకల్ నుంచి హైదరాబాద్ వైపు, ఎల్లారెడ్డిగూడ నుండి నార్కట్పల్లి వైపు, కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా సెలవులు ముగియడంతో పల్లెవాసులంతా పట్నం బాట పట్టారు. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ పెరిగింది. పెరిగిన ట్రాఫిక్ ను నియంత్రించేందుకు గత రాత్రి నుంచి పోలీసులు హైవేపైనే విధుల్లో ఉన్నారు. చిట్యాల చౌటుప్పల్ ప్రాంతం వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక నకరేకల్ నుంచి హైదరాబాద్ వైపు, ఎల్లారెడ్డిగూడ నుండి నార్కట్పల్లి వైపు, కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.